ఈరోజు డిసెంబర్ 3 ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఐక్యరాజ్య సమితి ఈ దిశగా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంది కూడా. ముఖ్యంగా డిఫరెంట్ లేబుల్ పీపుల్ పట్ల అవగాహన, వాళ్ళ సమస్యల పట్ల ఒక సొల్యూషన్, దాంతోపాటు వాళ్ళ గురించి ప్రపంచానికి ఒక అర్థం, ఇవన్నీ తెలియజేసే దిశగా ఈ రోజుని మనం జరుపుకుంటూ ఉంటాం. దీనికి సందర్భంగా చాలా సెమినార్స్ కానీ చాలా ప్రోగ్రామ్స్ కానీ ఆర్గనైజ్ చేస్తాం, ముఖ్యంగా అవేర్నెస్ క్యాంప్స్ అన్నమాట. ఈ సంవత్సరం ప్రత్యేకంగా థీమ్ 2022 థీమ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది అంటే దివ్యాంగులు వీళ్ళు కూడా డెవలప్మెంట్లో ఒక భాగమే అవ్వాలి, డెవలప్మెంట్లో వీళ్ళ పాత్ర కూడా ఉండాలి, వీళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలనే దిశగా. దాంతోపాటు ద రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఫ్యూయలింగ్ యాక్సెసిబుల్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలి అనే థీమ్తో ఇయర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ డే మనం జరుపుతున్నాం అంతర్జాతీయంగా. అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఎవరు అంటే డిసేబుల్డ్, కొంతమంది మనం డిసేబుల్డ్ అని ముద్ర వేస్తాం, పిలుస్తాం. అసలు అంటే ఎవరు? ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ చేసే ఫంక్షన్స్ చేయలేకపోతే వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటాం లేదా డిసేబుల్డ్ అంటాం. నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఫంక్షన్స్ చేయలేకపోవడం అంటే ఏంటి? డిఫరెంట్ లేబుల్డ్ అంటే 2 రకాలు, ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్గా నువ్వు డిఫరెంట్ లేబుల్డ్ అంటే నువ్వు అందరిలాగా నడవలేకపోవటమో, అందరిలాగా చేతులతో పని చేయలేకపోవటమో, అందరిలాగా చూడలేకపోవటమో, అందరిలాగా వినలేకపోవటమో, అందరిలాగా మాట్లాడలేకపోవటమో. సో ఆ ఎబిలిటీ నీకు లేకపోవటమే దాన్ని డిసేబిలిటీ అంటారు అనమాట. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేసి నీకు ఆ ఎబిలిటీ ఉండదు. అదే ఫిజికల్గా డిజబిలిటీ అంటాం. మెంటల్ డిజబిలిటీ అంటే అది సెరిబ్రల్ పాలసీ కావచ్చు, ఆటిజం కావచ్చు, ఇంకే రకమైన మెంటల్ అన్సౌండ్ మైండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మెంటల్ డిజబిలిటీ కిందకి వస్తాయి. సో బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే డిజేబుల్డ్ అనే వాళ్ళు 2 రకాలు, ఫిజికల్ అండ్ మెంటల్. అయితే భారతదేశంలో మనం చూస్తే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇంతకుముందు 7 కేటగిరీస్ వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు 2016 చట్టం ప్రకారం 21 కేటగిరీస్ ఉన్నారన్నమాట డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్. సో అంతర్జాతీయంగా వీళ్ళ కోసం ఏమైనా చట్టాలు ఉన్నాయా అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2007లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్ చేశారు. సో 2007లో ఒక అంతర్జాతీయ కన్వెన్షన్ ఉందన్నమాట. అంతకుముందే ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ రాకముందే 1995లో భారతదేశంలో డిఫరెంట్లీ ఏబుల్డ్ కోసం ఒక చట్టమే ఉంది 1995లో. అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ రైట్స్, వాటి మీద ఒక చట్టం ఉందన్నమాట. అయితే ఆ చట్టం అవుట్డేట్ అయిపోయిందని చెప్పి కొత్తగా మనం 2016లో డిజబిలిటీస్ యాక్ట్ 2016 కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాం. దానిలో ఇంకా అడ్వాన్స్డ్ థింగ్స్ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట భారతదేశంలో. ఓవరాల్గా డిజేబుల్డ్ వాళ్ళ కోసం 2016 చట్టం ఇప్పుడు మనకి ఉంది మన దేశంలో. అయితే మన కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళ కోసం ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్గా డిజబిలిటీస్ అనే మాట మన కాన్స్టిట్యూషన్లో పెద్దగా ఎక్కడా చర్చించలేదు. ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్ అన్ని వీళ్ళకి కూడా వర్తిస్తాయి. అయితే డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 41 డిఫరెంట్ లేబుల్ గురించి ఒక మెన్షన్ ఉంది. స్టేట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి మన ఆదేశ సూత్రాల్లో ఉందన్నమాట. దాంతోపాటు అంతర్జాతీయంగా యోగ్యకార్త ప్రిన్సిపల్స్ అని ఉన్నాయి. దాంతోపాటు విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి కాపీరైట్ హక్కుల కోసం, అంటే ప్రతి పుస్తకం ఆన్లైన్లోకి తేవాలంటే కాపీరైట్ హక్కులు ఉంటాయి కదా, కానీ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తూ మరక్కేష్ ట్రీటీ లేదా మరక్కేష్ అగ్రిమెంట్ అని ఒకటి ఉందన్నమాట. సో ఇట్లాంటి అడపాదడపా కొన్ని చేస్తున్నాం, కానీ హోలిస్టిక్గా అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ డిఫరెంట్లీ ఏబుల్ కోసం ప్రత్యేకంగా సదుపాయాలు కానీ అలాంటి ఏమి లేవు. భారతదేశంలో 7 సంవత్సరాల క్రితం ఒక క్యాంపెయిన్ నడిచిందనమాట, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటాం, లేదా హిందీలో సుగమ్య భారత్ అభియాన్ అని చెప్పి. సో మేజర్గా డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? ఒక బస్సు ఎక్కటం, ఒక రైలు ఎక్కటం, ఒక గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళటం, లేదా ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కటం. సో ఇట్లా చాలా వాటిలో యాక్సెసిబిలిటీ అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. కానీ చాలా వాటిలో అది ఉండదు. ఈవెన్ ఒక ఏటీఎం సెంటర్లోకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకోవాలన్నా ఇంకొకళ్ళని తోడు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏటీఎం మీరు చూస్తే 2, 3 మెట్లు ఉంటాయి. ఒక వీల్ చైర్లో ఉన్న వ్యక్తి ఏటీఎంలోకి ఎలా వెళ్తారు? అలానే పూర్తిగా 100% విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న వ్యక్తి ఒక ఆర్టీసీ బస్సు ఎలా ఎక్కుతారు? సో అందరికంటే డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది చాలా కష్టమైన పని. అండ్ మీరు చూసారు సిటీస్లో ఎంత కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. సో దానికోసం సుగమ్య భారత్ అభియాన్ అనేది తీసుకొచ్చారు. కానీ ఇంకా చాలా గవర్నమెంట్ ఆఫీసెస్లో, చాలా కలెక్టరేట్స్లో, చాలా పెద్ద పెద్ద పబ్లిక్ ప్లేసెస్లో ర్యాంప్స్ లేవు, చాలా ఫెసిలిటీస్ లేవు. అంతెందుకు డిఫరెంట్ లేబుల్ వాళ్ళు బయటకు వెళ్ళాలనుకోండి, ఒక క్యాబో కారు తీసుకుని వెళ్తారు.
పార్కింగ్ స్లాట్స్ కూడా సపరేట్గా వేరే ఫారిన్ కంట్రీస్లో, స్కాండినేవియన్ కంట్రీస్లో, యుఎస్లో డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి పార్కింగ్ స్లాట్స్ సపరేట్గా ఉంటాయి. కానీ మనం చూస్తే హైదరాబాద్ కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ ఇలాంటి సిటీస్లో కార్ ఆపుకోవాలన్నా సరే పార్కింగ్ ప్లేస్ కష్టం అనమాట. ఈలోపు ఏ ట్రాఫిక్ లైట్ వచ్చేస్తాయి, ట్రాఫిక్ వాళ్ళు మనం వచ్చి ఫోటో తీసేస్తారు. ఇట్లా చాలా డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకున్న ఛాలెంజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది చాలామంది కామన్ పీపుల్కి అర్థం కూడా కావన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్, డిఫరెంట్ లేబుల్కి సంబంధించి 2006లో చట్టం వచ్చింది. ఈ చట్టంలో 7 టైప్స్ నుంచి 21 టైప్స్ డిజబిలిటీస్ ఉన్నాయని చెప్పారు. భారతదేశంలో దాదాపు 2011 సెన్సస్ ప్రకారం 2.68 crores మంది డిఫరెంట్ లేబుల్ పీపుల్ ఉన్నారు. అంటే 2.1% ఆఫ్ అవర్ పాపులేషన్ అనమాట. ఇప్పుడు 7 టైప్స్ నుంచి 21 టైప్స్ చేశారు కాబట్టి దాదాపు 5-6 కోట్ల మంది ఉంటారు. ఇది ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా డిజబిలిటీస్ దీనిలో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా డ్వార్ఫిజము, మనకి ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ వచ్చాయి. తర్వాత మనం చూస్తే యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉన్నారు. తర్వాత పార్కిన్సన్ డిసీజ్ వాళ్ళని కూడా డిజబిలిటీస్ వాళ్ళని అంటున్నాం. అండ్ జనరల్గా మనం డిజబిలిటీస్ అంటే బై బర్త్ లేదా పోలియో లాంటి ఎఫెక్ట్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళందరినీ డిజబిలిటీస్ పీపుల్ అంటాం. కానీ వృద్ధాప్యం వల్ల, ముసలితనం వల్ల వచ్చే డిజబిలిటీస్ కూడా వస్తాయి. చూపు మందగించడం, నడవలేకపోవటం, అలాంటి వాటిని కూడా మనం కన్సిడర్ చేయట్లేదు సరిగ్గా. ఇప్పటి వరకు డిజబిలిటీస్ డే కానీ నేను కూడా ఏదైనా డిఫరెంట్ టేబుల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే కొన్ని వీల్ చైర్స్ ఇస్తాం, ట్రై సైకిల్స్ ఇస్తాం, లేదా వాళ్ళ కోసం కొన్ని ర్యాంపులు కట్టించడానికి డబ్బులు ఇస్తాం, లేకపోతే వాళ్ళ ఉండే హాస్టల్స్కి టీవీలు, లేకపోతే బ్రైలీ స్క్రిప్ట్స్, వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్ పేపర్స్, లేకపోతే కొన్ని బుక్స్ డొనేట్ చేస్తాం. కానీ వీటితో సరిపోతుందా? ఇంక్లూజివ్ సొసైటీ అంటే ఇదేనా? చట్టం ఏం చెప్తుంది? ముందుగా 2-3 విషయాలు ఇక్కడ గ్రహించాలి. 2016లో డిజబిలిటీస్ యాక్ట్ పార్లమెంట్లో పాస్ అయినప్పుడు డిజబుల్ పీపుల్ తరఫున మాట్లాడటానికి ఆ రిప్రజెంటేటివ్ ఒక్కళ్ళు కూడా లేకుండానే ఆ యాక్ట్ పాస్ అయింది. అంటే ఒక డిఫరెంట్ లేబుల్ పర్సన్ పార్లమెంటరీగా లేకుండా చట్టం పాస్ అయింది. ఇప్పటి వరకు ఆలోచిస్తే ఇండియన్ పార్లమెంట్లో డిఫరెంట్ లేబుల్ పర్సన్ అంటే మనకి జైపాల్ రెడ్డి గారే గుర్తొస్తారు. అంతకుమించి చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అక్కడ. తర్వాత రెండో అంశం, ఇప్పుడు SC/ST యాక్ట్లో అన్టచబిలిటీ అనే దానికి చాలా స్ట్రాంగ్ మీనింగ్ ఉంది. అండ్ ఆ కేసు చాలా స్ట్రెంత్ ఉంది. అదే డిఫరెంట్ లేబుల్ పర్సన్ని డిఫరెంట్ లేబుల్గా అవమానిస్తే, ఆ పేరుతో పిలిస్తే దానికి సంబంధించిన లా అంత స్ట్రాంగ్గా లేదు. దానికి సంబంధించి పోలీసులు కూడా దీనికి సపరేట్ లా లేదు, దీనికి ఈ అఫెన్స్కి పెద్ద డెఫినేషన్స్ కూడా లేవు, ఆ చట్టం మీద IPC మీద డిపెండ్ అవ్వాలి. కానీ SC/ST యాక్ట్ ఎంత స్ట్రాంగ్ ఉందో డిజబిలిటీస్ యాక్ట్ అంత స్ట్రాంగ్గా లేదు. మూడోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే మీరు చూసుంటారు బ్లాక్ అనే సినిమా. కొన్నిసార్లు గమనిస్తే కళ్ళు పనిచేయకపోవటం, కాళ్ళు పనిచేయకపోవటం, వినకపోవటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఎవరైతే డంబ్ ఉంటారో వాళ్ళు డెఫ్ ఉంటారు, డెఫ్ ఉన్న వాళ్ళు డంబ్ ఉంటారు. అలానే జనరల్గా మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే ఒకటి పైన ఎక్కువ డిజబిలిటీస్, 2-3 అవయవాలు పనిచేయకపోతే దాన్ని మల్టిపుల్ డిజబిలిటీస్ అంటారు. వాళ్ళకున్న కష్టాలు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు స్టీఫెన్ హాకింగ్ చూసే ఉంటారు. ఆయన 2 ఫింగర్స్ తప్ప ఇంకేమీ పనిచేయవు. ఆయన ఫుడ్ కూడా ఆయన తీసుకోలేరు. గొప్ప సైంటిస్ట్ ఆయన. కంప్లీట్ వీల్ చైర్ బేస్డ్, నడవలేడు, ఆయన మాట్లాడలేడు, చేతులు పనిచేయవు. సో దీన్నే పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ అంటారు. అండ్ భారతదేశంలో చూస్తే రూరల్ ఇండియాలో డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ముఖ్యంగా ఉమెన్ విత్ డిజబిలిటీస్, ఉమెన్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్, ఉమెన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్, వీళ్ళపైన ఉమెన్ విత్ మెంటల్ ఇంపైర్మెంట్, వీళ్ళపైన అఘాయిత్యాలు, ముఖ్యంగా రేప్స్, వీళ్ళని పట్టించుకునే నాదుడే ఉండడు అనమాట. వీళ్ళని ఫ్యామిలీ డిసోన్ చేస్తే చాలా వరకు డిఫరెంట్ లేబుల్ పీపుల్ పైన ఫ్యామిలీ వాళ్ళు, ముఖ్యంగా పల్లెటూళ్ళలో చూస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడదు. చాలా సందర్భాల్లో నేను కూడా గమనించాను. ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి, ఆ ఇంట్లో డిఫరెంట్ లేబుల్ పిల్లలు పుట్టారనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చే చెప్తారు పిల్లల్ని డిసోన్ చేసేసుకోమని చెప్పి. సో అటువంటి కండిషన్లో వీళ్ళు ఏ రైల్వే స్టేషన్లోనో, ఏ బస్ స్టాండ్లోనో ఎలానో చూస్తుంటారు. వీళ్ళపైన అఘాయిత్యాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. వీటికి ఇన్వెస్టిగేషన్ మెకానిజమ్స్ సరిగ్గా ఉండవు అనమాట. ఇది ఒకటోది. రెండోది, డిఫరెంట్ లేబుల్ ఉమెన్ పల్లెటూళ్ళలో పుడితే వాళ్ళు ఒక బర్డన్ లాగా చూస్తారు. ఇంటికి కాపలా పెట్టడం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మెంటల్ ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్నప్పుడు చిన్న ఎబిలిటీస్ కూడా డెవలప్ అయ్యే స్కోప్ కూడా ఇవ్వరు అనమాట. చాలా మంది అమ్మాయిలకి చిన్నప్పుడే యూట్రస్ తీయించేయటం, ఇట్లాంటి పనులు కూడా చేస్తారు పల్లెటూళ్ళలో. అదొక బర్డన్ లాగా ఫీల్ అవుతారు అనమాట. థర్డ్ థింగ్, డిస్క్రిమినేషన్ అనేది సోషల్ అండ్ ఎకనమిక్ డిస్క్రిమినేషన్ డిఫరెంట్ లేబుల్ పీపుల్ మీద చాలా ఎక్కువ ఉంది. అండ్ 2016 చట్టంలో చీఫ్ కమిషనర్ విత్ డిజబిలిటీస్ అనేది పోస్ట్ తీసుకొచ్చారు. కానీ ఆ చీఫ్ కమిషనర్ విత్ డిజబిలిటీస్ ఫంక్షన్స్ ఏంటో పూర్తి స్థాయిలో కూడా చెప్పలేదన్నమాట. సో ఇప్పుడే SC కమిషన్, ST కమిషన్, BC కమిషన్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చి ఎలా ఇచ్చారో డిఫరెంట్ లేబుల్ పీపుల్ కూడా అసలు యాక్చువల్గా
రిజర్వేషన్స్ కానీ యాక్చువల్ స్ట్రెంత్ కానీ వీళ్ళకి అవసరం. మనం చూస్తే చట్టంలో 2016 యాక్ట్లో డిఫరెంట్ లేబుల్ క్రైటీరియా 7 నుంచి 21 తీసుకొచ్చారు. కానీ డిఫరెంట్ లేబుల్ రిజర్వేషన్స్ ఇంతకుముందు 3% ఉండేది ఎంప్లాయ్మెంట్లో, ఇప్పుడు అది 4% చేశారు. ఎడ్యుకేషన్లో 4% ఉండేది, ఇప్పుడు అది 5% చేశారు. సో కేటగిరీ వైజ్ పీపుల్ని పెంచినప్పుడు అంటే 7% నుంచి 21% తీసుకొచ్చినప్పుడు రిజర్వేషన్ మాత్రం 3% నుంచి 4% పెంచారు అనమాట ఎంప్లాయ్మెంట్లో. ఎడ్యుకేషన్లో 4% నుంచి 5% పెంచారు. అంటే దాదాపు 5-6 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకి ఇది ఇంత అన్యాయం అనేది రెండోది కరెక్ట్ కాదు. మూడోది ఇంతకంటే ముఖ్యమైన అంశం, డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఎంతమంది ఆ రిజర్వేషన్ బెనిఫిట్తో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు ఒక క్వశ్చన్. తర్వాత రిజర్వేషన్ పక్కన పెడితే, అసలు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ కూడా పక్కన పెడితే వీళ్ళ కోసం ఎంతెంత ఫండ్స్ ఉన్నాయనేది ఇంతవరకు బయటికి కూడా రావట్లేదు. అంటే డిఫరెంట్ లేబుల్కి సంబంధించి సపరేట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్లో లేదు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద డిఫరెంట్ లేబుల్ మినిస్ట్రీ కూడా వస్తుంది. డిజేబుల్డ్ మినిస్ట్రీ అంటే డిజేబుల్డ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వస్తుంది, సపరేట్ మినిస్ట్రీ అనేది లేదు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. డిఫరెంట్ లేబుల్ కోసం సపరేట్ మినిస్ట్రీ ఎందుకు క్రియేట్ చేయకూడదు, ఇది పెద్ద క్వశ్చన్. రెండోది, ఎవ్రీ వన్ ఈజ్ గిఫ్టెడ్, అంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఇండియాలో డిఫరెంట్ లేబుల్ కోసం సపరేట్ డేటాబేస్ తయారు చేసి ఒక్కొక్కరికి సంబంధించి ఒక రీజన్ స్పెసిఫికో ఇష్యూస్ అడ్రస్ చేసి వీళ్ళలో టాలెంట్ని ఎందుకు బయటకు తీసుకురాకూడదు, ఇది కూడా క్వశ్చన్. ఎందుకంటే ఈ 5 crores జనాభా, 6 crores జనాభా, దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్, దెన్ ఓన్లీ ఇండియా విల్ గ్రో. ఇదే ఇంక్లూజివ్ సొసైటీ అంటే. దాంతోపాటు డిఫరెంట్ లేబుల్డ్ చిల్డ్రన్, ముఖ్యంగా పసిపిల్లలు, వీళ్ళు చాలా విషయాల్లో వల్నరబుల్ అనమాట. ముఖ్యంగా పూర్ ఫ్యామిలీస్లో, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలు ఉంటారు కదా డిఫరెంట్ లేబుల్గా, వాళ్ళ గతి ఇంకా వర్ణాతీతం. వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కోసం ఫ్యామిలీస్ వాళ్ళని అంత ఎక్స్పెన్స్ స్పెండ్ చేయలేక వీళ్ళని డిఫరెంట్ లేబుల్ హోమ్స్లో వదిలేశారు. చాలా సందర్భాల్లో నేను కూడా చూస్తుంటాను, డిఫరెంట్ లేబుల్ హోమ్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు కళ్ళు లేక కాళ్ళు లేక వాళ్ళ బాధలు చూస్తుంటే వాళ్ళు అక్కడ ఆ ఫుడ్తోనూ వాళ్ళకున్న టాలెంట్స్ కూడా పోతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఈ డిఫరెంట్ లేబుల్ డే రోజు చర్చకు రావాలి, గవర్నమెంట్ వీళ్ళని తీసుకురావాలి. మోడీ గారు ఒక ఐఏఎస్ ఆఫీస్ని గుర్తిస్తే కాదు, మనం చూసాం ఇండియాలో ఈరా సింగల్ ఫస్ట్ ర్యాంకర్ వచ్చింది డిఫరెంట్ లేబుల్ కేటగిరీ కాకుండా ఓపెన్లో ఫైట్ చేసి, తర్వాత అంతర్జాతీయంగా సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, అదేవిధంగా అంతర్జాతీయంగా మనకి ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు, ఆయన నిక్ ఉయిచాచ్. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ డిఫరెంట్ లేబుల్ కేటగిరీలో ఉన్నారు. కానీ సుధా చంద్రన్ గ్రేట్ డాన్సర్, కాలిపోయినా గొప్ప డాన్సర్ అయింది. ఇవన్నీ ఓకే, కానీ ఎగ్జాంపులరీ పీపుల్, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ కాదు కదా. అర్బన్లో ఎలీట్లో మంచి ఫ్యామిలీలో పుట్టి కాస్త చదువు సపోర్ట్ ఇచ్చే పేరెంట్స్ ఉండి, కారు ఇవన్నీ సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉండే వాళ్ళు కాదు. ఎవరైతే రూరల్లో, ఎవరైతే డబ్బులు లేని కుటుంబాల్లో పుట్టి, ఎవరైతే ఉమెన్గా పుట్టి లేదా మల్టిపుల్ డిజబిలిటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళ డేటాబేస్ ఒకటి క్రియేట్ చేయాలి. వాళ్ళ కోసం ఈ చట్టం చాలా స్ట్రాంగ్గా తీసుకురావాలి. అండ్ ఎవరైనా డిఫరెంట్ లేబుల్ లాగా చూస్తే దానికి చాలా సీరియస్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి. ఇవన్నీ తీసుకొస్తే సోషల్ చేంజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఒక డిఫరెంట్ లేబుల్ పర్సన్ ఏం కావాలంటే దే షుడ్ బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ అండ్ హ్యూమన్ రెస్పెక్ట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటేనే మనకు మంచి సమాజం వస్తుంది. షేక్స్పియర్ ఒక మాట అన్నారు, ఇన్ నేచర్ దెర్ ఇస్ నో బ్లెమిష్ బట్ ద మైండ్, నన్ కెన్ బి కాల్డ్ డిఫార్మ్డ్ బట్ ద అన్కైండ్. అంటే ప్రపంచంలో మనసు లేనివాడే చెడ్డవాడు, మనసు లేనివాడే నిజమైన వైకల్యం కలవాడు, అంతేగాని కాళ్ళు చేతులు లేనివాడు కాదు అని చెప్పి ఆయన అంటాడనమాట. ఇది కరెక్ట్. కానీ ఇలాంటి సమాజం ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తుంది ఒకసారి ఆలోచించాలి. యాక్చువల్లీ డిఫరెంట్ లేబుల్ పీపుల్, దే ఆర్ వెరీ ప్యూర్ ఇన్ హార్ట్, దే ఆర్ వెరీ సెన్సిటివ్. అండ్ వాళ్ళకి సమాజం పట్ల కొంత అవగాహన వస్తే అందరికంటే బెటర్గా పనిచేయగలరు అని కూడా నేను అనుకుంటాను.